దుబాయ్ పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దుబాయ్ ఫైనాన్షియల్ జిల్లా దగ్గర దట్టమైన పొగ కమ్మేసింది. డ్రోన్ శకలాలు బయటపడ్డాయని అధికారులు చెప్తున్నారు. ఇరాక్ రాజధాని బగ్దాద్ పైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. బగ్దాద్ లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ తో పోరాటానికి దేనికైనా సిద్ధమేనని హిజ్బుల్లా చీఫ్ ఖాసిం హెచ్చరించారు. ఇజ్రాయెల్ అమెరికా దాడులను ముందే ఊహించిన ఇరాన్ ఆయుధ సామాగ్రిని భారీ సొరంగాల్లో దాచిపెట్టింది. యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ సొరంగం వీడియోతో భయపడుతోంది. ఇజ్రాయెల్ హోలన్ ప్రాంతంలో ఇరాన్ డ్రోన్ల దాడిలో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇరాన్ వరుస దాడులతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ లో జనం వేలాదిగా రోడ్డెక్కారు. కళ్లెదుటే మిసైళ్లు పడుతున్నా చలించకుండా నిరసన తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో 93 మంది పిల్లలు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులతో అమెరికా రగిలిపోతోంది. ప్రతీకార దాడుల కోసం 2500 మంది మెరైన్ సైనికులను సముద్ర మార్గం ద్వారా ఇరాన్ సరిహద్దులకు తరలిస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులపై నైజీరియా ముస్లింలు భగ్గుమన్నారు. షియా ముస్లింలు వేలాదిగా రోడ్డెక్కి నినాదాలతో హోరెత్తించారు. దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న భారత ఎల్పీజీ ట్యాంకర్ కు విముక్తి దొరికింది. ఇరాన్ తో భారత్ సంప్రదింపులు ఫలించాయి. మరో 2 రోజుల్లో గ్యాస్ ట్యాంకర్ భారత్ కు చేరనుంది. ఇరాన్ యుద్ధంతో విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. ఇండిగో విమానయాన సంస్థ డొమెస్టిక్ విమాన టికెట్ల ధరలపై $425 సర్ఛార్జ్ వసూలు చేస్తోంది. విదేశీ ప్రయాణాలపై $2300 సర్ఛార్జ్ పెంచింది.